Hi guys, welcome to my channel Namrata's World. So here I am back with another video. చాలా రోజులు అయిపోయింది కదా, బట్ ఐఎమ్ బ్యాక్ విత్ అ న్యూ సిరీస్. సో ఇది అయితే నా యూటా వెకేషన్ వీడియోస్ అనమాట. సో ఫస్ట్ మనం వెళ్ళినది అయితే ఇక్కడ వచ్చేసరికి యూటాలో మూన్స్కేప్ ఓవర్లుక్. సో అండ్ ద నెక్స్ట్ ప్లేస్ వుడ్ బీ లైక్ బెంటనాయిట్ హిల్స్. ఇవన్నీ దగ్గరనే ఉంటాయి. సో అక్కడ ఎట్లా ఉంది, ఏంటి అన్నది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. సో మేమైతే ముందు రోజే రెంటల్ కార్ తీసేసుకున్నాము. రెంటల్ కార్ తీసుకొని ప్రజెంట్ లాస్ వేగస్ నుంచి యూటాకి ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ లైక్ 6 hours డ్రైవ్ పట్టింది. అండ్ ఏంటి అంటే అక్కడ ముందే అనుకున్నాం అనమాట, అన్నీ చూస్తే లైక్ నార్మల్ ఒక సెడాన్ కార్ కానీ చిన్న కార్ కానీ ఏది వెళ్ళదు. సో కొంచెం పెద్ద కార్స్ ఏదైనా అయితేనే వెళ్తుంది అని చెప్పి వీటికే జీప్. సో రెంటల్ కార్ తీసేసుకొని ఇక్కడ నుంచి అరౌండ్ లైక్ 6 hours డ్రైవ్ ఉండే. ఈజీ డ్రైవ్, మొత్తం హైవేసే ఉండే. కాకపోతే దగ్గరికి వెళ్ళే కొద్దీ అయితే యూ కాంట్ ఫైండ్ సిగ్నల్. అసలు మీరు లైక్ ఎంత లోపలికి వెళ్ళిపోతారంటే ఇట్స్ కంప్లీట్ లైక్ ఏదో వరల్డ్కి డెడ్ ఎండ్కి వెళ్ళిపోయినట్లే ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సమ్ లైక్ చాలా భయంకరంగా ఉందన్నమాట. కొంచెం కానీ స్లిప్ అయ్యామంటే కింద పడిపోతాం అన్నట్టు. సో నేను ఏదో ఫోటో కోసం చివరి దాకా వెళ్దామా అని ట్రై చేసి కూడా వద్దులే అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసా. అండ్ ఆల్సో ఏంటి అంటే ఇట్స్ లైక్ సో బ్రీజీ ఉంది అక్కడ, లైక్ చాలా ఎక్కువ గాలి వస్తుంది. అండ్ కంప్లీట్ ఇంకొక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళామా అన్నట్లే ఉంది ఈ ప్లేస్ అంతా కూడాను. అండ్ నేనైతే వెళ్ళి చూసిన తర్వాత నేను సజెస్ట్ చేస్తాను, లైక్ చిన్న కార్స్లో అంత ఈజీగా వెళ్ళలేము అక్కడికి. అండ్ ఆల్సో మీరు నైట్ తర్వాత వెళ్ళాలి అన్న ప్లాన్ ఉంటే అక్కడ స్టే ఏదైనా చూసుకోవాలి. ఎందుకంటే మరీ నైట్ అక్కడ ఉన్నారు అంటే చాలా చీకటి. అండ్ ఆల్సో దగ్గరలో మీకు ఏ ఊర్లు ఉండవు అనమాట. సో ఇట్స్ బెటర్ మీకు సన్ లైట్ ఉన్నప్పుడే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ సో మెనీ మౌంటైన్స్, ఇక లిటరల్గా మౌంటైన్స్ మీరు లైక్ మౌంటైన్స్ మధ్యలో వెళ్తున్నట్లే ఉంటుంది. అండ్ యూఆర్ లివింగ్ ఇన్ మౌంటైన్స్ అన్నట్లే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట, లైక్ వెరీ పల్లెటూర్లు అన్నట్లు ఉంది. అండ్ అక్కడ యానిమల్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ వాళ్ళు అయితే ఫార్మింగ్ చేస్తున్నారు అక్కడ. లిటరల్గా వాటి దగ్గర వాల్మార్ట్ కూడా లేదు. కాకపోతే ఏంటి అంటే ప్రాబబ్లీ వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే తింటారు అన్నట్లు అనుకుంటా. చాలా చిన్న ఊర్లు ఉన్నాయి. బట్ మేము అయితే సన్లైట్ ఉన్నప్పుడే రిటర్న్ వచ్చేసాము. బికాజ్ ఇట్స్ లైక్ మొత్తం ఘాట్ రోడ్లా ఉంది. అండ్ ఆల్సో ట్రావెలింగ్ అంత సేఫ్ అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా లైక్ చాలా పెద్ద కార్స్ వేసుకుని వచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే రోడ్ లైక్ కంప్లీట్ అంతే ఉందన్నమాట. ఇట్స్ నాట్ ఈవెన్ ఏ రోడ్, మనం మట్టి రోడ్లో వెళ్తున్నట్లే ఉంటుంది. అండ్ మొత్తం మీద కంపేర్ చేసుకుంటే ఆ రోజులో లైక్ 10 cars చూసుంటామేమో, అంత లోపలికి వచ్చినాయి మేమైతేను. సో దానికి ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అండ్ నేను ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ బాగా వస్తాయి అనుకున్నాను, కానీ లైక్ గాలి చాలా ఎక్కువ అనిపించింది నాకు అక్కడ. కాకపోతే ఇట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. ఒక మూన్ మీద ఉన్నారు అన్నట్లే ఉందన్నమాట ఇది అయితేను. లైక్ మూన్ ఒకటి, మార్స్ ఒకటి ఇక్కడే చూసేసినట్లు ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కాకపోతే ఇట్స్ లైక్ టూ మచ్ ఆఫ్ జర్నీ అనిపించింది. మేము స్టిల్ జీప్లోనే ఉన్నాం, బట్ యూ కెన్ హియర్ ద సౌండ్స్. లిటరల్గా జీప్ అంతా కూడా ఇట్లా ఊగిపోతుంది అనమాట. అండ్ మేము ఏమైనా గాలి తగ్గుతుందేమోనని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు అక్కడ చూస్తే మీరు లైక్ ఫుల్ పెద్దవి కార్స్ వేసుకొని వచ్చారు. ప్రాబబ్లీ వాళ్ళందరికీ తెలిసేమో, ఇంత పెద్ద వేసుకొస్తే కానీ ఇక్కడ సెట్ అవ్వదు. సీ దిస్ కార్ మొత్తం ఇట్లా ఊగుతుంది. సెడాన్స్ కానీ చిన్న కాంపాక్టబుల్ కార్స్ అయితే కనుక అసలు ఇంపాసిబుల్ రావటం. అక్కడ నుంచి ఉంటే ఇప్పుడు నా బ్యాగ్, నా డ్రెస్, నా హెయిర్ మొత్తం దుమ్ము తప్ప ఏం లేదు. లైక్ మేబీ మూన్ కూడా ఇట్లే ఉంటుందేమో, ఐ డోంట్ నో. ఇంత దుమ్ము నేను ఇసుకలో ఆడినప్పుడు కూడా, అదేంటి బీచ్లో ఆడినప్పుడు కూడా ఇంత దుమ్ము రాలేదు నాకు, ఇప్పుడు వచ్చింది. అండ్ బాగుంది. కాకపోతే అండ్ ఆల్సో ఫ్యాక్టరీ బ్యూటీ వచ్చేసరికి మనం దానికి క్లోజ్గా వెళ్ళడానికి ఏమీ ఉండదు. మీరు ఎక్కడి నుంచి చూసినా మీకు మోస్ట్లీ ఫ్యాక్టరీ బ్యూటీ కనిపిస్తూనే ఉంటుంది. సో మీకు నచ్చిన స్పాట్లో యూ కెన్ స్టాప్ అండ్ ఆల్సో దిగి మీరు ఫొటోస్ అలా దిగచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే లైక్ లిటరలీ 3 miles లోపలికి వెళ్ళాలి అని ఉంది కదా.
ఇక్కడ ఇది వచ్చేసరికి బెంటనాట్ హిల్స్కి వెళ్ళడానికి అనమాట. అక్కడ మార్స్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఒక చిన్న సెంటర్ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. మీరు లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్ ఉంటుంది కదా, వెళ్ళొచ్చు కదా అనుకుంటే మాత్రం నో ఆప్షన్. ముందే మీరు మ్యాప్స్ అన్నీ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ప్రాబబ్లీ పీపుల్ ఉంటారు నాకు తెలిసి, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ప్రైవేట్ ప్రాపర్టీ, మనం వెళ్ళకూడదు, అక్కడెక్కడ ఆగకూడదు అన్నట్లు. మేము జస్ట్ దీన్ని క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయాను అనమాట. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే కలర్స్ అవి ఇవి చాలా బాగుంటాయి అది ఇది అని చెప్పారు, కానీ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించాల. మేబీ డ్రోన్ ఉంటే కనుక డ్రోన్ షాట్లో అర్థమవుతూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ అంతా ఎలా ఉందో, లైక్ ఇట్స్ ఆల్ లైక్ క్రాక్డ్ అన్నట్లు ఉందన్నమాట. మొత్తం ఏరియా అంతా అలానే ఉంది. అండ్ కలర్స్ ఏంటి అంటే పైనుంచి చూస్తే తప్ప మీకు ఆ కలర్స్ అంతా ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. బట్ ఇట్స్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. ఇది నిజంగా భూమి మీద ఉందా అన్నట్టే ఉందన్నమాట ఇక్కడైతేను. అండ్ లాస్ట్లో వచ్చేసరికి మేము ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు అనుకున్నాం, బట్ దెర్ ఆర్ సో మెనీ హోటల్స్. మీరు ఒక 40 minutes వచ్చేసారంటే లోవా అని చెప్పి చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట. సో ఆ దారిలో వస్తుంటే మాకు ఇది ఈ ఒక రెస్టారెంట్ కనిపించింది. సో ర్యాండమ్లీ ఇండియన్ ఫుడ్ కదా అని చెప్పి వీ ట్రైడ్ ఇట్, బట్ లక్కీలీ ఫుడ్ వాజ్ రియలీ గుడ్. సో మేము అక్కడ నుంచి దగ్గరలో లైక్ ఒక 30-40 minutesలో రూమ్కి రీచ్ అయిపోయాం. బట్ ద సన్సెట్స్ ఆర్ టూ గుడ్. కాకపోతే 9:30 దాకా సన్సెట్ అవ్వలేదు. సో ఇది అయితే డే 1 ఆఫ్ యూటా. అండ్ డే 2, డే 3 కూడా ఎలా ఉంటాయి ఏంటి అన్నది కమింగ్ వీడియోస్లో మీరు చూద్దరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నెంబర్ as well. Thank you. Bye bye.